హాయ్ వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో రీజనింగ్ ట్రిక్స్లో వేరే మోడల్ చూడండి. సో ఈ మోడల్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. ఒకసారి చూడండి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి. సర్కిల్లోను 4 పార్ట్స్ చేశారు. ఓకే, సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ వాల్యూ వచ్చి 9, సో 25, 49. సో వీటికి ఏమైనా రిలేషన్ ఉందా ఏంటనేది ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో 9ని ఏమైనా రాయొచ్చమ్మా, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. సో అట్లాగే 5 స్క్వేర్ అంటే 25. ఓకేనా. నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49. ఓకేనా. సో 3, 5, 7 ఇట్లా వస్తున్నాయి. అంటే నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది, 9. అవును కదా. చూడండి, 9 స్క్వేర్ అంటే 81. సో 81 ఈజ్ ద ఆప్షన్స్. చూడండి ఒకసారి, 32 ఇచ్చారు, 43 ఇచ్చారు, 81, 72. ఓకేనా. సో ఫస్ట్ వన్ 9 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో 25 ఎట్లా రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు. అట్లాగే 49 7 స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా. సో చూడండి వీటికి మధ్య రిలేషన్ చూడండి. దీనికి 3 to 5 అంటే 5 - 3 అంటే 2 నెంబర్స్ తర్వాత అంటే 5 తర్వాత 7 తర్వాత ఏమొస్తుంది, 8 రాదు, 9 వస్తుంది. ఓకేనా. సో 9 స్క్వేర్ అంటే 81. సో 81 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో 81 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఫస్ట్ ఇచ్చింది ఏంటో వాల్యూస్ చూసుకోండి. అది 3 స్క్వేర్ అట్లా ఏమైనా రాయొచ్చా ఒకసారి చూడండి, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. ఒక్కొక్కసారి మీరు రీజనింగ్ ట్రిక్స్లో ఆప్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆప్షన్స్ కూడా మీరు తీసుకోవాలి. ఆప్షన్స్ ద్వారా కూడా కొన్ని వస్తాయి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం, సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, చూడండి. 36, 64, 100. ఓకేనా. సో 36ని ఏమని రాయొచ్చు, 6 స్క్వేర్ అని రాయొచ్చు. అవునా. ఓకే, నెక్స్ట్ 64ని 8 స్క్వేర్. ఓకేనా. 8 8 జార్ 64 కదా. సో నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి, 10, 100 వచ్చింది. 10 స్క్వేర్ అంటే 100. ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుంది, 10 + 2 అంటే 12. సో 12 స్క్వేర్ అంటే 144 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. చూడండి ఇచ్చిన ఆప్షన్స్లో 41 అవుతుందా, కాదు కదా. సో 144 అవుతుంది ఆన్సర్. 112 అవ్వదు, 124 అవ్వదు. సో 144 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. సో ఇట్లా కూడా అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. చూడండి ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ పార్ట్లో. ఓకేనా, ఒకసారి చెక్ చేయండి అంతే మీరు. దానికి దేనికి సంబంధించింది, దీనికి ఏమైనా రిలేషన్ ఉందా, స్క్వేర్ చేస్తే వస్తుందా, సో అట్లా ఒకసారి చూడండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రీజనింగ్ ట్రిక్స్ చూద్దాము, వేరే మోడల్. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.